Namaste viewers, I am your Balu.G going to discuss active voice and passive voice. This is the question number 19. First of all, what is the active voice and what is the passive voice? If subject is active, that is called active voice. If subject receives something, that is called passive voice. So in active voice, subject is doing something. In passive voice, subject is receiving something. That is called active voice and passive voice. So ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కరెక్ట్గా చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. సో వాట్ ఆర్ దట్ రూల్స్ అంటే, ఫస్ట్ ఐడెంటిఫై సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అండ్ టెన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓ సెంటెన్స్ ఇస్తే ఎగ్జాంపుల్, ఆ సెంటెన్స్ చూస్తానే దాంట్లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అండ్ టెన్స్ ఏ టెన్స్లో ఉంది సెంటెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్, ఐడెంటిఫైయింగ్ ద sentence parts like subject, verb, object and tense. And the next point is యాక్టివ్ వాయిస్ యొక్క ఆబ్జెక్ట్ను పాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్టుగా మారము. యాక్టివ్ వాయిస్లో ఏదైతే సబ్జెక్టుగా ఉందో యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్టుగా ఉందో ఆ ఆబ్జెక్టును మనం పాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా రాయాలి. అందుకే ఐడెంటిఫైయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, టెన్స్ ఐడెంటిఫై చేయగలిగితే ఈ యాక్టివ్ వాయిస్లో ఉండే ఆబ్జెక్ట్ను సబ్జెక్టుగా రాస్తాం. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, యాక్టివ్ వాయిస్లోని వర్బ్ రూపాన్ని బట్టి ప్యాసివ్ వాయిస్లో సరైన బీఫామ్ చేర్చాలి. అంటే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ రాశాము, ఆబ్జెక్ట్ తర్వాత మనకు ఇక్కడ ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, టెన్స్ చెప్పినాం అనమాట. టెన్స్ ఐడెంటిఫై చేసినాం. ఆ టెన్స్ బేస్ చేసుకొని సింగులర్ అయితే సింగులర్ హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలన్నమాట ఆ ఆబ్జెక్ట్. అంటే పాసివ్ వాయిస్లో సబ్జెక్టుకు సూటబుల్ హెల్పింగ్ వర్బ్ మస్ట్ బి యాడెడ్. దెన్ థర్డ్ రూల్ వచ్చేసి యాక్టివ్ వాయిస్లోని వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ V3 రూపాన్ని ప్యాసివ్ వాయిస్లో రాయాలి. థర్డ్ రూల్ వచ్చేసి సెంటెన్స్లో ఉండే వర్బ్ V3 ఫాము హెల్పింగ్ వర్బ్ తర్వాత రాయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ రూల్, యాక్టివ్ వాయిస్ సబ్జెక్టును బై ప్లస్ ప్రొనౌన్ టు రూపంలో ఆబ్జెక్ట్గా రాయాలి. అంటే ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉండే సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మారుతుంది. ఆబ్జెక్ట్గా మారేటప్పుడు మనకి ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్గా ఐ ఉందనుకో బై మీ అవుతుంది, వి ఉంటే బై ఎస్ అవుతుంది, యూ ఉంటే బై యూ అవుతుంది, హీ ఉంటే బై హిమ్ అవుతుంది, షీ ఉంటే బై హర్, ఇట్ ఉంటే బై ఇట్, దే ఉంటే బై దెమ్, రామ్ ఉంటే బై రామ్ అని అవుతుంది. కానీ సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. మ్యారీడ్ టు, కంటైన్డ్ ఇన్, ఫాండ్ ఆఫ్, ఆ విధంగా జస్ట్ సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బైయే వస్తుంది. సమ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ ట్విస్ట్ ద క్వశ్చన్, క్యాన్ ఏ మ్యారీడ్ నిక్ వాజ్ మ్యారీడ్ టు క్యానీ అని వస్తుంది, బై రాదనమాట అక్కడ. నిక్ వాజ్ మ్యారీడ్ టు క్యానీ. సో ఇవన్నమాట. వన్స్ అగైన్ ఐల్ రిపీట్, దిస్ 4 రూల్స్ ఉన్నాయి మనకు. ఈ 4 రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 రూల్స్ తెలియని మనం ఏం చేయలేము. సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ క్వశ్చన్ నెంబర్ 19 చూస్తానే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయండి, వర్బ్ ఐడెంటిఫై చేయండి, ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయండి, తర్వాత ఏ టెన్స్లో ఉంది ఐడెంటిఫై చేయండి. అప్పుడు యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ను తీసుకొని సబ్జెక్ట్గా రాయండి పాసివ్ వాయిస్లో. దానికి ఆ టెన్స్కు సంబంధించిన సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాయండి. ఆ సెంటెన్స్లో ఉండే వర్బ్కు V3 ఫామ్ రాయండి. తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉండే సబ్జెక్టును బై యాడ్ చేసి ప్రొనౌన్ టు రూపంలో రాయాలి. ఇదే అనమాట. ఇక్కడ మనకు 9 మోడల్స్ ఉన్నాయి. 9 మోడల్స్ నేను చెప్తున్నా. ఈ 9 మోడల్స్ తర్వాత స్టిల్ సమ్ ఆర్ దేర్, సమ్ అడిషనల్ యూజెస్ ఆర్ దేర్, దట్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ 12 టెన్సెస్ ఉన్నాయి.
టెన్సెస్ చార్ట్ తీసుకుంటే 12 టెన్సెస్ ఉన్నాయి. ఆ 12 టెన్సెస్లలో మనకు 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంది, మిగిలిన 4 టెన్సెస్కు ప్యాసివ్ వాయిస్ లేదనమాట. సో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటే ప్రెజెంట్ టెన్స్లో 3 టెన్సెస్ ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఈ 3. పాస్ట్ టెన్స్ తీసుకుంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు ప్యాసివ్ వాయిస్ లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు ప్యాసివ్ వాయిస్ లేదు. ఫ్యూచర్ టెన్స్ తీసుకుంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ప్యాసివ్ వాయిస్ లేదు. అంటే మొత్తం 4 టెన్సెస్కు ప్యాసివ్ వాయిస్ లేదు. ఆ 4 టెన్సెస్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, నో ప్యాసివ్ వాయిస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, నో ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, నో ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, నో ప్యాసివ్ వాయిస్. అంటే 4 టెన్సెస్కు ప్యాసివ్ వాయిస్ లేదు, మిగిలిన 8 టెన్స్కే ప్యాసివ్ వాయిస్ ఉందన్నమాట. ఆ 8 టెన్సెస్ ఏంటో మనం చూద్దాం. ఈ ఇంపరేటివ్ 9th తప్ప మిగిలిన. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకు సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అన్నిట్లలో కామన్ కాబట్టి నేనేం రాయలేదు, ఇక్కడ V1 తీసుకున్నా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీరు సెంటెన్స్ చూస్తానే సబ్జెక్ట్ V1 అంటే వర్బ్ ఫామ్ 1 ఆబ్జెక్ట్ ఉందంటే పాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అయిపోతుంది. సబ్జెక్ట్ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యాడ్ చేసి ప్లస్ V1ను V3 రూపంలో రాయాలన్నమాట. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత ఈజ్ యామ్ ఆర్ వస్తుంది ప్లస్ బీయింగ్. కంటిన్యూస్ టెన్సెస్లలో బీయింగ్ అనేది యాడ్ అవుతుంది ప్లస్ V3 అనమాట. ఓకే, ఇక్కడ ఈజ్ యామ్ ఆర్ వస్తుంది, కంటిన్యూస్ టెన్స్కి బీయింగ్ వస్తుంది, దెన్ V3 కామన్ సేమ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దీనికి సేమే అనమాట, కాకపోతే ఇక్కడ బీయింగ్ వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ తీసుకుంటే దాంట్లో ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది, దాన్ని ప్యాసివ్లోకి మారిస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. దెన్ హెల్పింగ్ వర్బ్స్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యావ్ హ్యాస్ వస్తుంది ప్లస్ అడిషనల్గా బీన్ అనేది యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్ టెన్స్లలో బీన్ వస్తుంది, కంటిన్యూస్ టెన్స్లలో బీయింగ్ వస్తుంది అనమాట. బీన్ ప్లస్ V3 వస్తుంది. దట్స్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనే సబ్జెక్ట్ అవుతుంది. పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వర్జ్ ఆర్ వర్ వస్తుంది అనమాట. వర్జ్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. అదే పాస్ట్ కంటిన్యూస్ తీసుకుంటే పాస్ట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్జ్ ఆర్ వర్ ప్లస్ V4 అనమాట. సో దీన్ని మనం ప్యాసివ్ లెక్ చేస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్స్ వర్జ్ ఆర్ వర్, కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ వస్తుంది ప్లస్ V3. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ డిఫరెన్షియేట్స్, ఇక్కడ ఈజ్ యామ్ ఆర్ వస్తే ఇక్కడ వర్జ్ ఆర్ వర్ వస్తుంది, మిగతాదంతా సేమ్ అనమాట. అదే నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. అదే ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్ వస్తుంది ప్లస్ V3. ప్రజెంట్ పర్ఫెక్ట్గా దీని డిఫరెన్స్ ఏంటంటే అక్కడ హ్యావర్స్ వస్తుంది, ఇక్కడ హ్యాడ్ వస్తుంది, మిగతా అది బీన్ V3 కామన్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ఆర్ క్యాన్ ఆర్ మే ఆర్ ఇవన్నీ మోడల్ వర్బ్స్ తీసుకోవచ్చు అనమాట. విల్ షాల్ ఇవి మోడల్ వర్బ్స్ కాబట్టి ఆ మోడల్ వర్బ్స్లో విల్ షాల్ క్యాన్ కుడ్ మే మైట్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. సో ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత మోడల్ వర్బ్. ఇక్కడ క్యాన్ అయితే క్యాన్ ఉంటుంది, విల్ అయితే విల్ ఉంటుంది, వుడ్ అయితే క్యాన్ అయితే క్యాన్ ఉంటుంది, ప్లస్ బీ ఉంటుంది అనమాట. ఆ మోడల్ వర్బ్ తర్వాత బీ ఉంటుంది ప్లస్ V3 ఫామ్ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనకు ప్యాసివ్ వాయిస్ లేదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ విల్ హ్యాజ్ ఉండదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో హ్యాజ్ ఉండదు, హ్యావే ఉంటుంది. విల్ ఆర్ షాల్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. దాన్ని ప్యాసివ్లో చేంజ్ చేస్తే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ బీన్, పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్ ఉంటుంది, వర్బ్ 3 వచ్చేస్తుంది. దిస్ వన్. అండ్ అడిషనల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్స్ హియర్. ఇంపరేటివ్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ దే స్టార్ట్ విత్ ద వర్బ్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓపెన్ ద డోర్, స్విచ్ ఆన్ ద ఫ్యాన్,
రైట్ ద నోట్స్, బ్రింగ్ యువర్ హోంవర్క్. ఈ విధంగా ఇంపరేటివ్ ఆర్డర్స్ అన్నమాట. ఈ ఆర్డర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా చేయాలి, వాటికి ఎలా అంటే ఇక్కడ డాట్స్ ఇచ్చాను, అదేం డాట్ లేదు. సెంటెన్స్ స్టార్ట్స్ విత్ V1 ఓన్లీ. ఇక్కడ కూడా నథింగ్ ఈజ్ దర్ ఇన్ ఫ్రంట్. సెంటెన్స్ స్టార్ట్స్ విత్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 అనమాట. ఈ ఫార్ములాస్ వీలైతే ఈ ఫార్ములాస్ మొత్తం ఒక్కసారి జస్ట్ బై హార్ట్ చేయండి, ఒకసారి చూసుకోండి. ఈ ఫార్ములా కనుక మైండ్లో ఉంటే మీరు ఈజీగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేయగలరు. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నాను. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హీ ఓపెన్స్ ద డోర్. హీ ఈజ్ ద సబ్జెక్ట్, ఓపెన్స్ వర్బ్, ద డోర్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో దీన్ని ప్యాసివ్లోకి మారిస్తే ద డోర్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అవుతుంది. సో ద డోర్ ఈజ్ సింగులర్ కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఈజ్ వచ్చేసింది. వర్బ్ ఏముంది ఇక్కడ, ఓపెన్స్ విత్ ఫామ్ ఓపెన్డ్. హీ ఉంది, హీ అయితే ఏమవుతుంది, బై హిమ్. హీ వస్తే ఇక్కడ ఏమని చెప్పినాం, బై హిమ్ అన్నాం. సో ద డోర్ ఈజ్ ఓపెన్డ్ బై హిమ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మై ఫాదర్ ఈజ్ వాషింగ్ ద కార్. What is the subject? My father is subject. He is washing is the verb. The car is the object. It is a present continuous tense. So the answer is the car is being continuous tense కాబట్టి being వచ్చింది. The car is being washed by my father. Next, Ram has paid the bill. Present perfect. The bill has been paid by Ram. ఇంకా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఫోర్త్ వన్, షీ టాట్ మీ హౌ టు సర్వ్. ఇట్ ఇస్ అ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ వాస్ టాట్ హౌ టు సర్వ్. షీ బికేమ్ బై హర్. ఐ వాస్ టాట్ హౌ టు సర్వ్ బై హర్. ఓకే, నెక్స్ట్ present past continuous tense. He was playing the guitar. Past continuous tense. The guitar was being played by him. Next, past perfect. Joe had cleaned the tables. Tables had been cleaned by Joe. Next, simple future. I will answer the question, or I can answer the question, or I may answer the question, or I would answer the question, or I should answer the question. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మోడల్ వర్బ్ ఉంది. సో దాని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తే ద క్వశ్చన్ విల్ బీ or can be or may be or shall be or could be. So the question can ప్లేస్లో మోడల్ వర్బ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. క్వశ్చన్లో ఏ మోడల్ వర్బ్ ఉందో ఆ మోడల్ వర్బ్ యూజ్ చేసి దాని తర్వాత బీ వస్తుంది. దెన్ ఆన్సర్ అనేది V1 కాబట్టి V3 ఆన్సర్డ్. ఐ చేంజ్డ్ ఇంటూ బై మీ. ద క్వశ్చన్ క్యాన్ బీ ఆన్సర్డ్ బై మీ. Then future perfect tense. They will have played kabaddi. Kabaddi will have been played by, they changed into them. The kabaddi will have been played by them. Then next, if you take imperative model, open the door. ఓపెన్ అనేది వర్బ్ కాబట్టి ఇక్కడ ఫార్ములా ఉంది మనకు. లెట్ తర్వాత ఏం రావాలి, ఆబ్జెక్ట్. ఇక్కడ ఓపెన్ అనేది ఆబ్జెక్ట్, ద డోర్ అనేది ఓపెన్ అనేది వర్బ్, ద డోర్ అనేది ఆబ్జెక్ట్. సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్, లెట్ ద డోర్ తర్వాత బీ రావాలి. లెట్ ద డోర్ బీ ఓపెన్, V3 ఫార్మ్ ఈజ్ ఓపెన్. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్ అనేది ఆన్సర్ అనమాట. సో ఇవి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ మోడల్స్. ఈ మోడల్స్లలో రావచ్చు, లేదు ఈ మోడల్స్లో కాదు అనుకుంటే ఇక్కడ మనకున్న ప్యాసివ్ వాయిస్ వితౌట్ ఏజెంట్. ఈ మోడల్ కూడా అడగచ్చు మనం. వెన్ ఏజెంట్ ఈజ్ అన్నోన్, అంటే ఎవరు ఆ పని చేశారో మనకు తెలియనప్పుడు దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ వితౌట్ ఏజెంట్. సబ్జెక్ట్ ప్లేస్లో ఏమేమి ఉంటాయంటే సమ్ వన్, పోలీస్, పీపుల్, నో వన్, సంబడి అనే వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈజీగా. సంబడి స్టోల్ మై పెన్. ఎవరో నా పెన్ను తీసుకున్నారు. దాని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే సంబడి ఈజ్ ద సబ్జెక్ట్, స్టోల్ ఈజ్ ద V2 ఫార్మ్, మై పెన్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో దీని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. సో మై పెన్, స్టోల్ అనేది V2 కాబట్టి పాస్ట్ టెన్స్. సో వాజ్, స్టోల్ V3 ఫార్మ్, స్టోలన్. అంతే. బై సంబడి, నీ నాట్ రైట్ అంటే ఎవరు తీసుకున్నారో మనకు తెలియదు కాబట్టి మై పెన్ వాజ్ స్టోలన్. ఎందుకంటే ఇది పాసివ్ వాయిస్ వితౌట్ ఏజెంట్ మనకు తెలియదు, నో ఐడెంటిటీ ఆఫ్ ది ఏజెంట్. సంబడి బ్రోక్ ద విండో వాజ్ బ్రోకన్. అంటే కిటికీ పగిలిపోయింది అంటే ఎవరు వాళ్ళు కొట్టారో తెలియదు అనమాట. ద విండో వాజ్ బ్రోకన్.
సంబడి బ్రోక్ ద విండో. సంబడి అంటే మనకు ఎవరో తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఏజెంట్ను యూజ్ చేయాల్సిన పని లేదు ఇక్కడ. సో మై పెన్ వాజ్ స్టోలెన్. సంబడి పిక్డ్ మై పర్స్. మై పర్స్ వాజ్ పిక్డ్. మై పర్స్ వాజ్ పిక్డ్. అదే అనమాట. పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్. థీఫ్ వాజ్ అరెస్టెడ్ బై పోలీస్ అని చెప్పాల్సిన పని. అది తెలుసు మనకు, దొంగను ఎవరు అరెస్ట్ చేసేది పోలీసే, కాబట్టి మళ్ళీ పోలీస్ బై పోలీస్ అని చెప్పాల్సిన పని. ద థీఫ్ వాజ్ అరెస్టెడ్. ఓకే. ద గవర్నమెంట్ పాస్డ్ ద ఆర్డర్. ద ఆర్డర్స్ వర్ పాస్డ్. ఆర్డర్స్ వర్ పాస్డ్. జియో వాజ్ పాస్డ్. అంటే జియో ఎవరు పాస్ చేసేది? గవర్నమెంట్. ఓకే. సో అగైన్ వీ నీడ్ నాట్ సే. సో అటువంటిప్పుడు సమ్ వన్, పోలీస్, పీపుల్, నో వన్, సంబడి, గవర్నమెంట్ అటువంటి వర్డ్స్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాటిని మళ్ళీ మనము ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా రాయాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ ఇంట్రాగేటివ్స్. ఇంట్రాగేటివ్స్ అంటే సెంటెన్స్ స్టార్టింగ్ విత్ WH వర్డ్స్, ఇన్ఫర్మేటివ్ వర్బ్స్ అనమాట. ఇన్ఫర్మేటివ్ వర్డ్స్ లైక్ క్వశ్చన్ స్టార్టింగ్ విత్ హూ, వెన్, హౌ, వేర్, వై, హౌ మచ్, హౌ మెనీ. ఈ విధంగా సెంటెన్స్ ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఉంటే వాటిని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో అది చూద్దాం. సపోజ్ హూ రోడ్ ద బుక్. హూ రోడ్ ద బుక్. హూ అనేప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ అని రాయాలి. బై హూమ్ వాజ్ దిస్, బై హూమ్ దిస్ బుక్ వాజ్ రిటన్. బై హూమ్ దిస్ బుక్ వాజ్ రిటన్. ఓకే. By whom this book was written. Suppose when do you celebrate Diwali? When do you celebrate Diwali? When is Diwali celebrated by you? Where do you play cricket? Where is cricket played by you? Why do you play cricket? Why is cricket played by you? How much time do you play cricket? How much time is played? How much time do you play cricket? How much time cricket is played by you? సో లైక్ దాట్ WH వర్డ్స్ వచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. ఈ మోడల్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి ఇవి చూసుకోండి. దెన్ నెక్స్ట్ విత్ డబుల్ ఆబ్జెక్టివ్స్ అంటే 2 ఆబ్జెక్ట్స్ వస్తాయి. మనం ఏమన్నాం, సెంటెన్స్ చూస్తానే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు, టెన్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పినాం. కానీ సెంటెన్స్లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అటువంటిప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 ఆబ్జెక్ట్స్ రెఫరింగ్ టు ఏ పర్సన్ అండ్ థింగ్. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ప్రాణం లేని ఒక వస్తువు ఉంటుంది, దాని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ప్రాణం ఉండే వస్తువు, అంటే పర్సన్ గురించి ఉంటుంది అనమాట. సో అవి ఎలానో చూద్దాం. ఐ సెంట్ హిమ్ ఎ లెటర్. ఐ సెంట్ హిమ్ ఎ లెటర్. ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్, హిమ్ అనేది, ఏ లెటర్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్లు ఉన్నాయి మనం. ఐ సెంట్ హిమ్ ఏ లెటర్. ఇటువంటిప్పుడు మనకు 2 ఆన్సర్స్ ఉంటాయి. అదేంటంటే మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సెంటెన్స్ క్యాన్ బి స్టార్టెడ్ విత్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే ఏ లెటర్, సెంట్ అనేది పాస్ట్ టెన్స్. సో వాజ్ సెంట్ విత్ ఫార్మ్ సెంట్ ఎవరికి? హిమ్. టు హిమ్ బై మీ. ఎ లెటర్ వాజ్ సెంట్ టు హిమ్ బై మీ. టు అనేది యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి టు అనేది యాడ్ చేయాలి. నో, ఐ డోంట్ వాంట్ స్టార్ట్ విత్ ఎ లెటర్. ఐ వాంట్ స్టార్ట్ విత్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ హిమ్. సో హిమ్ అనేది ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్లో హీగా మారుతుంది. హీ వాజ్ సెంట్, వాట్ డిడ్ హీ సెంట్? ఎ లెటర్ బై మీ. హీ వాజ్ సెంట్ ఎ లెటర్ బై మీ అనేది. సో డబుల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ రైట్. యూ కెన్ స్టార్ట్ విత్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ యూ కెన్ స్టార్ట్ విత్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్తోనైనా నువ్వు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గివ్ హిమ్ దిస్ వాచ్. గివ్ హిమ్ దిస్ వాచ్, ఇట్స్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇక్కడ కూడా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా 2 వేస్గా చెప్పచ్చు. లెట్ దిస్ వాచ్ బీ గివన్ టు హిమ్. లెట్ దిస్ వాచ్ బీ గివన్ టు హిమ్ ఒక ఆన్సర్. ఆర్ యు ఆర్ ఆర్డర్డ్ టు గివ్ దిస్ వాచ్ టు హిమ్. యు ఆర్ ఆర్డర్డ్, గివ్ హిమ్ దిస్ వాచ్. యు ఆర్ ఆర్డర్డ్ టు గివ్ దిస్ వాచ్ టు హిమ్. You are ordered to give this watch to him. Please change your handwriting. You are requested to change your handwriting.
ప్లీజ్ క్లోజ్ ద డోర్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు క్లోజ్ ద డోర్. ఆ విధంగా ప్లీజ్ ఉంటే రిక్వెస్టెడ్ అని, ప్లీజ్ లేదంటే ఆర్డర్డ్, యు ఆర్ ఆర్డర్ ఓపెన్ ద డోర్, యు ఆర్ ఆర్డర్డ్ టు ఓపెన్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద డోర్ అని చెప్పేసి ఈ విధంగా కూడా మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ మోడల్స్ దట్ వీ హ్యావ్. సో ఐ హోప్ you will be benefited with these videos, and I request you people to be thorough with all the practices and score good marks and come with the flying colors. Thank you.